అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో మరి భారతదేశం మొత్తం పైన ఆల్ ఇండియా కిసాన్ మార్చి అనే మరి రైతు సంఘం 500 రైతు సంఘాలతో కలిపి మరి ఢిల్లీ చుట్టూన మరి రైతులు కార్మికులు మరి ధర్నా చేస్తుంటే మరి నరేంద్ర మోడీ గారు మరి వాళ్ళ పైన బాసు వాయువు మరి ప్లాస్టిక్ బుల్లెట్లతోన మరి నీటి ఫిరంగులతోన మరి రైతుల పైన దాడులు చేయించడము అది సరైనది కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి 2022-2023 తాపున ఆ సంవత్సరంలోన 3 నెలల చట్టాలను రైతులకు తీసుకురావడం జరిగింది. 14 నెలల వరకు మరి రైతులు చలికి ఎండకి వానకి మరి అది పెరగకుండా ఆ చట్టాలు రద్దు చేయాలని మరి ధర్నా చేశారు. అప్పుడు నరేంద్ర మోడీ గారు దిగొచ్చి కాసి మీ చట్టాలను రద్దు చేస్తాను పార్లమెంట్ లో పెట్టికేసి అని చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ జరిగేటప్పుడే మరి ఖచ్చితంగా ఈ యొక్క నల్ల చట్టాలను రద్దు చేయాలి. కార్మిక చట్టాలను కూడా మరి 40 కార్మిక చట్టాలు ఉన్నాయి. ఆ కార్మిక చట్టాలు 4 కోట్లుగా విభజించడం జరిగింది. మరి అవన్నీ కూడా రద్దు చేసేంత వరకు కార్మికులు కర్షకులు అందరూ కూడా కలిసి ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం. మరి ఇప్పటి వరకు కూడా ఏం దిగిరాలేదు కాబట్టి ఇప్పటికైనా కానీ నరేంద్ర మోడీ దిగొచ్చేంత వరకు ఆయన మెడలు వస్తామని తెలియజేసుకున్నాను. నా పేరు సత్యన్న, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి. దేశంలో రెండవసారి అధికారంకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కార్పొరేటీకరణ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో తీసుకొని వచ్చారు. పూర్తిగా వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలో నెట్టి ఈరోజు భారతదేశ రైతాంగాన్ని అంతా కూడా రోడ్డును నెట్టివేసేటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి ఈ నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. దీన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఈ రైతాంగం, ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికుల ఐకమత్యంగా మరి ఈరోజు కార్మికుల హక్కులను కాలరాస్తూ మరి నిరసనకారకులు ఈరోజు ఢిల్లీ చుట్టుపక్కల రైతులు నిరసన వ్యక్తం చేస్తుంటే వారిపైన బాష్పవాయువులు ప్రయోగించడం, నిర్బంధాన్ని మోపడం ఇది సరైనటువంటిది కాదు. ఈ దేశానికి వెన్నెముక అయినటువంటి రైతాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా మరి రైతులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి 3 నల్ల చట్టాలని తక్షణమే రద్దు చేయాలని మేము రైతు సంఘాలు చేసేటువంటి ఆందోళనలో విద్యార్థి సంఘాలు కూడా మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. నా పేరు కె నాగరాజు, పీడిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.